భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేశారు. కవితపై చర్యలు తీసుకుంటారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడినప్పటి నుండి ఈ ప్రచారం జరుగుతోంది. కానీ కేసీఆర్ ఆలోచిస్తూ వస్తున్నారు. చివరికి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నిర్ధారించేలా మాట్లాడుతూ తప్పంతా హరీష్, సంతోష్ల మీద వేస్తూ విమర్శలు గుప్పించారు. అందుకే భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. ఆమె పదే పదే పార్టీ లైన్ దాటుతోన్న పార్టీ నేతలు కవితపై ఎప్పుడూ దూకుడుగా మాట్లాడలేదు, విమర్శలు చేయలేదు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సైలెంట్ గా ఉంటూనే వస్తున్నారు. అయితే కవిత మాత్రం తన రాజకీయాలు తాను జోరుగా చేసుకుంటున్నారు. కవిత చాలా ప్రణాళికాబద్ధంగా జాగృతి రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నాయకత్వాన్ని పెంచుకున్నారు. కొత్త నేతలకు శిక్షణ ఇస్తున్నారు. నమ్మకమైన కార్యకర్తలను దరి చేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె సొంత రాజకీయాలు చేయాలంటే బలమైన కారణంతో ప్రజల ముందుకు రావాల్సిందే. అందుకే కాళేశ్వరంపై సిబిఐ రిపోర్ట్ను ఉపయోగించుకొని మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్ పై చాలా అభిమానం చూపిస్తూ హరీష్, సంతోష్లను టార్గెట్ చేశారు. హరీష్, సంతోష్లపై ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో మార్గం లేకుండా పోయింది. కవితపై చర్యలు తీసుకుంటే హరీష్, సంతోష్లకు గౌరవం ఇచ్చినట్లుగా, తీసుకోకపోతే వారికి పార్టీలో ప్రాధాన్యత లేనట్లే అవుతుంది. కవిత సొంత పార్టీ కోసం రెడీ అయిపోయిన సమయంలో ఇద్దరు నేతల్ని వదులుకోలేరు. అందుకే కవితపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో తనకు చోటు లేదని, ఎప్పుడైనా కవిత ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే చూస్తున్నారు. తనంతట తాను బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే ఎఫెక్టివ్ గా ఉండదు. కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ పెట్టుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఆ గోల్ ను కవిత సాధించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నిటినీ వదులుకోవాలని డిసైడ్ అయ్యారు. అలాగే పార్టీ ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. కవిత చాలా ముందు చూపుతోనే సొంత పార్టీ వైపు మొగ్గారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజకీయంగా ఎదగాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితిలో కూడా ఎప్పటికీ మంత్రి ఛాన్స్ రాదు. కేటీఆర్ సీఎం అయితే హరీష్ కు ఛాన్స్ వస్తుంది. కుటుంబ సభ్యులకు అన్ని పదవులు ఇవ్వటం కష్టమని పక్కన పెడతారు. కేటీఆర్ మరో పవర్ సెంటర్ కు ఛాన్స్ ఇవ్వరు. ఎలా చూసినా బీఆర్ఎస్ లో ఆమె ప్రాధాన్యం చివరిలోనే ఉంటుంది. అందుకే పగడ్బందీగా కొత్త పార్టీ కోసం రాజకీయాలు చేశారు. కవిత పార్టీ పేరు జాగృతి అయ్యే అవకాశం ఉంది. కానీ జాగృతి బీఆర్ఎస్ పార్టీని ఎంత దెబ్బతీయగలదన్న దానిపై ఎవరికీ అంచనాలు లేవు. ఆమె బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీదనే కంచుకోట లాంటి నిజామాబాద్ లో గెలవలేకపోయారు. పైగా ఇటీవలి కాలంలో ఆమెపై చాలా ఆరోపణలు వచ్చాయి. జైలుకెళ్లారు. ఇమేజ్ మస్కబారింది. ఆమె పార్టీ పెట్టినా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి ఎక్కడో ఓ చోట పోటీ చేస్తారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.